ప్రేక్షకులకు నమస్కారం. ఏడిఎన్ న్యూస్ టీవీ మన దర్శి మన లోకల్ ఛానల్. ఏడిఎన్ న్యూస్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం. వార్తలు చదువుతుంది మీ ప్రసన్నారాం. ఈ రోజు ఉదయం దర్శి నియోజకవర్గం దర్శి మండలం చందలూరు గ్రామంలోని శెట్టినేని సత్యనారాయణ అనే టీడీపీ నాయకుడిని నిన్న రాత్రి వైసీపీ మూకలు దాడి చేయడంతో దర్శి ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వారిని పరామర్శించిన దర్శి నియోజకవర్గ టీడీపీ జనసేన బీజేపీ ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి. వైసీపీ దాడి ఘటనపై తీవ్రంగా మండిపడ్డ తెలుగుదేశం జనసేన బీజేపీ కూటమి అభ్యర్థి డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి తెలుగుదేశం పార్టీ కార్యకర్తపై దర్శి మండలం చందలూరు గ్రామానికి చెందిన శెట్టినేని సత్యనారాయణపై ఆ గ్రామానికి చెందిన వైసీపీ గుండాలు సోమవారం రాత్రి దాడి చేశారు. ఈ దాడి తీవ్రంగా ఖండించిన గొట్టిపాటి లక్ష్మి మంగళవారం ఉదయం ప్రభుత్వ ఆసుపత్రిలో గాయపడ్డ సత్యనారాయణను పరామర్శించి వారిని ఓదార్చారు. వారికి అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. ఈ సందర్భంగా గొట్టిపాటి లక్ష్మి మీడియాతో మాట్లాడుతూ ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా పోలీస్ అధికారులు చర్యలు తీసుకోవాలని ఆమె ఈ సందర్భంగా కోరారు. దీనిపై జిల్లా ఎస్పీ అదేవిధంగా డీఎస్పీ ఎన్నికల అధికారులు స్పందించాలని కోరారు. ఓటమి భయంతోనే వైసీపీ దాడులకు తెగబడుతుందని ఆరోపించారు. జూన్ 4 తర్వాత ఈ రాష్ట్రంలో దర్శి ప్రాంతంలో స్వేచ్ఛ పాలన రాబోతుందని, ప్రజాస్వామ్యంలో ప్రజలు స్వేచ్ఛగా బతకవచ్చని డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి వివరించారు. ఎన్నికలు స్వేచ్ఛగా జరిగేందుకు అధికారులు చర్యలు తీసుకోవాలని మరోసారి విజ్ఞప్తి చేశారు. తెలుగుదేశం జనసేన బీజేపీ పార్టీ కార్యకర్తలకు తాను ఎల్లప్పుడూ అండగా ఉంటానని ఆమె ఈ సందర్భంగా హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో దర్శి మండల టీడీపీ అధ్యక్షులు చిట్టె వెంకటేశ్వర్లు, చందలూరు గ్రామ టీడీపీ నాయకులు, ఎంపీటీసీ అద్దం సత్యనారాయణ మరియు టీడీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు తదితరులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. సంబంధించిన సత్యం అనే తెలుగుదేశం నాయకుడిని వైసీపీ నాయకులు తీవ్రంగా కర్రలతో దాడి చేశారు. ఓటమి భయంతో ఇలాంటి ఒక హింసా రాజకీయాలు నడుపుతున్నారు. నేను ఎస్పీ గారిని డిఎస్పీ గారిని డిమాండ్ చేస్తున్నాను, దీనికి తగిన చర్యలు తీసుకోవాలి. మరలా ఇట్లాంటి సంఘటనలు చోటు చేసుకోకుండా చూసుకోవాలి. ఎలక్షన్ కమిషన్కి కూడా మేము రిపోర్ట్ చేస్తున్నాము. ఓటమి భయంతో ఇలాంటి రాజకీయాలను అయితే మేము సహించము. మా తెలుగుదేశం నాయకులకి కార్యకర్తలకి మేము ఎప్పుడూ అండగా ఉంటాము. ఈ వారం రోజులు వీళ్ళు చేసే పనులని మనం ఓర్చుకుంటే మనకి ఒక స్వేచ్ఛ పాలన రాబోతుంది. నేను మీ అందరికీ అండగా ఉంటానని మాటిస్తున్నాను.